తొందరగా ఉతికిసి వచ్చే షాపింగ్కి వెళ్దాం. అలాగేనండి, 5 నిమిషాలు ఉతికిసి వచ్చేస్తాను. బావా చెప్పేయండి. పంజాబ్ ఏం చేయవు, ఇల్లు ఎట్లా నడుస్తుంది? ఇట్లా అయితే నేను ఎక్కడైనా పోయి చచ్చిపోతా. పో పోతానే అన్నావు, మేకప్ ఎందుకు వేసుకుంటున్నావు? నేను చచ్చిపోయినాక రేపు పొద్దున్న పేపర్లో న్యూస్లో నా ఫోటో తెల్లగా రావాలి. నాన్న నీకు విషయం చెప్తా, కోప్పడవుగా. ఇవ్వండి, ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఫోన్ చూస్తున్నా. అవునా, ఒకసారి మీ తల ఇటు పెట్టరా అండి, ఒకసారి మీ తల కొలుచుకుంటా, మీకు కిరీటం చేయిద్దాం అనుకుంటాను. నాకెందుకు కిరీటం? నేనేమైనా రాజునా కదా? వెళ్ళి మీరు కాఫీ తాగిన కప్పు, మీరు టిఫిన్ చేసిన టిఫిన్ ప్లేటు, నైట్ అన్నం తిన్న ప్లేటు అవన్నీ కడుక్కోండి. నా పనులు అంటే మీరు చేస్తారు, మీ పనులు కూడా మీరు చేసుకోవాలి కదా. మీరు నా పనులు చేసి నేను మీ పనులు చేసి అవసరమా? మీరు నా పనులు చేస్తారు కాబట్టి మీరు మీ పనులే చూసుకోవాలి. నేనైతే ఏమో రాజులా కూర్చున్నారు. దీంతో నాకు ఎప్పుడు ఇదే లొల్లి. దీని బావా చెప్పేయండి. మన పక్కింటి రానికి ఎంతగానో అన్యాయం జరిగింది. ఇసుంటి అన్యాయం ఏ ఆడపిల్లకు జరగద్దు. రాని ఆగమైపోయింది నా దోస్తు. గంతగానం ఏం అన్యాయం జరిగింది? దాని మగనికి వంట చేయనికనే రాదంట. అసుంటి అప్పుడు వాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి మరి? ఆఫీస్కి వెళ్తున్నట్టు లేదే, అడుక్కోడానికి వెళ్తున్నట్టుందే. మన ఎదురింట్లో కొత్తగా దిగినావిడా మీరు చాలా గ్లామర్ గా ఉన్నారని చెప్పింది. నాకు ఆ మాట నచ్చలేదు. అందుకే మీరు ఆఫీస్కి ఇలాగే వెళ్ళాలి, ఇలాగే రావాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం అందరం ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదండి. ఎప్పటికైనా చనిపోవాల్సిందే, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది లాస్ట్ లో చనిపోయిన అతన్ని శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారా అని.